తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50 రోజులు పూర్తయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్ హోంమంత్రిగా మహమ్మద్ అలీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి ద్విసభ్య మంత్రివర్గమే కొనసాగుతున్నప్పటికీ వరుస సమీక్షలు, సమావేశాలతో కేసీఆర్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. లేనిపోని ఆరోపణలతో తన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అప్రతిష్టపాలు చేస్తున్నాయని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ సీఎంగా 50 రోజులు పూర్తి చేసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో మొత్తం మంత్రివర్గం లేకపోయినా సీఎం ఒక్కరే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ల పెంపుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏప్రిల్ నుంచి అమలు చేయాలని అధికారులకు తొలి ఆదేశాలిచ్చారు. అనంతరం ఇరిగేషన్పై ఫోకస్ పెట్టారు. 1 కోటి ఎకరాలను మాగాణిగా మార్చడమే లక్ష్యమంటూ సాగునీటి ప్రాజెక్టుల పురోభివృద్ధిని తెలుసుకునేందుకు ఫాస్ట్ టూర్ చేపట్టారు. నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి తన కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి వెళ్లారు. తన టూర్లో భాగంగా మొదట మేడిగడ్డ బ్యారేజ్కు వెళ్లిన ముఖ్యమంత్రి 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల్ని సైతం ఒంటి చేత్తో నడిపించారు సీఎం కేసీఆర్. అంతకుముందు ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్కి అవకాశమిచ్చి అందరికీ షాక్ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశారు. నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్సన్కు మరో అవకాశం ఇచ్చిన కేసీఆర్ అందరూ ఎమ్మెల్యేలతో పాటు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణపై రోజుకో రకమైన వార్తలొస్తున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. మొదటి విడత పాలనలో రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా మార్చిన ముఖ్యమంత్రి వాటిని 33కు పెంచాలని నిర్ణయించారు. ఎన్నికల సభల్లో చెప్పినట్లుగానే మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, వరంగల్ జిల్లాలోని ములుగును నూతన జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్లో నిలబెట్టిన తన కార్యాలయ బృందాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఇలా ఓవైపు పాలనను పరిగెత్తిస్తూనే మరోవైపు యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. జనవరి 21 నుంచి 5 రోజుల పాటు జరిగిన సహస్ర చండీ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతేకాదు, యాగం నిర్వహిస్తున్న సమయంలోనే ఢిల్లీకి వెళ్లడం, ఆ తర్వాత 2 రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు దక్కడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోట్లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్లో నూతన సచివాలయ నిర్మాణ అంశం కూడా క్లియర్ అయింది. ఈ 50 రోజుల్లో నీటి పారుదలతో పాటు అటవీ సంరక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అడవుల్ని రక్షించేందుకు, స్మగ్లర్లను మరింత కఠినంగా శిక్షించేందుకు అవసరమైన కొత్త చట్టాలు తేవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలప స్మగ్లింగ్కు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు పంపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. 12,000 పంచాయతీలకు గాను 9,000 గ్రామాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే జోష్ను త్వరలో జరిగే ఎమ్మెల్సీ, జడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.